నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు బ్లాగ్. సో 16 రోజులు రంజాన్ అయితే చూశారు కదా. ఈరోజు వచ్చేసరికి 17వ రోజు. 17వ రోజు ఎలా జరుగుతుందో లాస్ట్ వరకు అయితే చూసేయండి. తౌఫిక్ బైక్ పొద్దున్నే డ్యూటీ పడింది, పొద్దున్నే పోతా ఆడాడుకో. నా బండి నిన్న కడిగిన, అంతా పెరకపోయింది ఉప్పు. బండి కడగాలంటే భయం నాకు, ఇలా అంతా ఉప్పు పేరకపోయింది. అది ఇట్టే వదిలేసినామంటే బండి అంతా గబ్బుగా పెరుగుతుంది. ఇదంతా కూడా పైనుంచి నీళ్ళు కానీ కడిగినా కూడా లాభం లేదు, అట్టుంటుంది. వాళ్ళ పని మనిషి ఇన్స్పెక్టర్ దానికి పోతున్నాడు. ఆమె ఏమో పోతుంది ఎయిర్పోర్ట్కి. ఆమె మేడం ఏమని తీసుకోమలా ఇప్పుడు తీసుకురమ్మనిందంట. అందుకు ఆమె ఇన్స్పెక్టర్ ఎయిర్పోర్ట్కి పోతున్నాడు. ఒక్కరోజు నీళ్ళు పోసి కడిగితే 2-3 రోజులు రుద్దితే కానీ ఈ పేరుకునేది ఉప్పు అంతా పోనే పోదు. 2-3 రోజులు రుద్దాలు వేసి మళ్ళీ ఒక నెల రోజులు కడకపోయినా బారలే. మొన్న దుమ్ములు వేసింది కదా, అందుకే కడిగిన. ఊరికే నీళ్ళు కొట్టినా, సబ్బు కూడా కొట్టినా. ఈ నీళ్ళకే ఎంత కరకపోయింది. దీనిపైన అసలు కనపడదులే, వైట్ కాబట్టి. ఇది బాగానే ఉంటుంది. నా బండి అంతా కనపస్తుంది, మొత్తం గబ్బు గబ్బు ఉంటుంది. बोलता है जाना है उसको जल्दी जाना है। और वो आएगा 12 बजे, यानी 12:40 में उसका लैंडिंग है। ओह बहुत टाइम है, उधर नहीं रुका सकता है ना। इसको 12:40 में लैंडिंग है, तो आएगा यानी 1 बजे। हाँ, और ये जाने का ये सेम ही टाइम है, मगर ये जल्दी जल्दी जाने के लिए पागल हो गया। अभी क्या कर रहे हैं, सेंटर में मैं बैठ गया ना, इसको छोड़ के आके फिर जाना पड़ेगा। हाँ, अगर ये टाइम लेके जाता हाँ अच्छा था, उसको ले गया था, इसको छोड़ के उसको लेके आता। हाँ, अभी ये पागल हो गया। ఓకే ఓకే చలో యా కరేగా. వదిలిపెట్టాలా. ఇంకొక ఆమె పోయింది మేడంతో పాటు. ఆమె పైన ఏదో కేసు ఉందంట, ఆమెని కువైట్లోకి రానిలేదంట. సో అందుకని ఆమెని ఆ నుంచి పంపించేస్తున్నారు, కువైట్ నుంచి. ఆమెను తీసుకురావాలి. ఆమెమో 1 గంటకు వస్తుందంట. ఏమేమో 1 గంటకు 12 గంటలకు పోవాల్సింది ఇప్పటి నుంచే బయలుదేరుతుందంట. కానీ తోఫిక్ పోదామని. అందుకు 1 గంటకు బయలుదేరింటే నేను ఆమెను ఒకేసారి తీసుకొచ్చింది కదా అంటాడు తోఫిక్ బాయ్. కానీ ఏమేమో తొందర పెడతాను. టైం 12:09 అయింది. మేడం బండి స్టార్ట్ చేయమనింది. లొకేషన్ కూడా పెట్టాను. మేము లొకేషన్ ఇది 21 కిలోమీటర్లు 21 నిమిషం. ట్రాఫిక్ ఏం లేదు, నిమిషానికి 1 కిలోమీటరు. ఖాళీగా ఉంటుంది రోడ్డు. అందరూ పడుకుంటారు, సాయంత్రం పూట లేస్తారు, సాయంత్రం రాత్రిపూటలు తిరుగుతారు. రాత్రి ఉంటుంది ఫుల్ ట్రాఫిక్ భయంకరంగా. ఇట్ట టైంలో పోయేదే మేలు బయటికి. బాగా ప్రశాంతంగా ఖాళీగా ఉంటుంది రోడ్డు, హ్యాపీగా ఎటువంటి టెన్షన్ లేకుండా పోవచ్చు. మేడం అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగ్లోకి అయితే పోయింది. లొకేషన్ పెట్టింది. నేను లొకేషన్ నా పాటికి నేను పోతా ఉంటే ఇట్టెందుకు పోతున్నావు ఇంకే, అట్టెందుకు పోతున్నావు ఇంకే అంటది. మేడం మీరు లొకేషన్ ఇచ్చారు, లొకేషన్ ప్రకారం పోతున్నాం మేడం అంటే. అట్లా కాదు ఇంక అట్ట పోవచ్చు కదా అంటది. అట్ట చూపించి అట్టే పోతా. ఒకవేళ నాకు తెలియకుండా వేరే రూట్లో వెళ్ళాను అనుకో, అది ఎక్కడికైనా తీసుకొని పోతే మళ్ళీ నన్నే తిడతారు. లొకేషన్ ఇచ్చినాక ఆ లొకేషన్ ప్రకారం వెళ్ళిపోతా కదా. లేదంటే మీరు లొకేషన్ పెట్టకుండా మీరు లొకేషన్ చెప్తా అంటే ఇట్ట పో అట్ట రైట్కి పో లెఫ్ట్కి పో అని చెప్తా ఉంటే నేను నా బాటికి నేను పోతా. నాకు లొకేషన్ ఇచ్చేస్తారా, మళ్ళీ మా మేడంకి నీరుడు పోతున్నాడే అంటే నాకు చూపించిన రూటే నేను పోతున్నా. మేడం నన్ను కనిపించేస్తుంది. మేడం లొకేషన్ ఉంది మేడం, లొకేషన్ ప్రకారం తీసుకొని పోతా అని చెప్పి తీసుకొచ్చిన. ఆ మాట నిలబడి గమ్మన అయిపోయింది. టెన్షన్ ఎక్కడికైనా తీసుకొని పోతానని. కొత్త కదా మనము, వేరే రూట్లో వెళ్ళిపోయి ఎక్కడికక్కడికి లాంగ్గా వెళ్ళిపోతామని భయం వాళ్ళకి. ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చింటే నాకు గుర్తుంటుంది రోడ్డు. మనం ఎప్పుడు రాకపోతుంది, గుర్తున్నా ఉండేదానికి. ఇది డోర్ కాడ పెట్టిన బండి, ఇది డోర్ ఉన్నది ఇక్కడ. ఇది ముందుగానే పెడదాం, మళ్ళీ వాళ్ళతో తలకాయ నొప్పి. ఎవరు లేరే, డోర్ ఉన్నా కూడా ఎవరు లేరు.
నేను ఇంకా ఎవరైనా ఉన్నారేమో అనుకున్నా. బా ఈ గడ్డి ఫ్లవర్స్ మళ్ళీ ఉన్నది లొకేషన్ ఇది. మూత పడిపోయింది అది, అది మ్యాటర్. లేకపోతే ఇక్కడ బోర్డు పెట్టేసిండు నో పార్కింగ్ అని. ఇది మూత పడిపోయింది కాబట్టి నో పార్కింగ్ పెట్టలా. గుచ్చుకుంటుంది ఇది, ముళ్ళులు ఉన్నాయి దీనికి పూసుగా. ఆక్కే ముళ్ళు ఉన్నాయి. ఎప్పుడైనా రాని. ఈ ఎండ మాత్రం వాన్ చేస్తుంది. ఎట్టో మేడం ఈ టీషర్ట్ వేసుకుంటే అడగల నన్ను, మామూలుగా అడుగుతుంది ఏం సలే అని. ఈరోజు వ్లాగు దీని ద్వారా అయితే తీస్తానా. అక్కడక్కడ కొన్ని షాట్లు మాత్రం ఫోన్ ద్వారా తీస్తానా. ఎందుకంటే ప్రతిసారి ఈ కెమెరాని ఆన్ చేసుకోవాలా. ఇది ఆన్ చేసుకొని మళ్ళీ మైక్ ఆన్ కాదు, వెంటనే మళ్ళీ మైక్ ఆన్ చేసుకోవాలా. ఎందుకని కొన్ని షాట్లు అయితే ఫోన్ ద్వారా తీస్తానా. కొన్ని షాట్లు మాత్రము అంటే టైం ఉండే షాట్లు మాత్రం దీంతో తీస్తానా. చూద్దామని ట్రై చేద్దాం. ఎట్లా అంటే కొద్దిగా అలవాటు అయ్యేంత వరకు కొద్దిగా కష్టమే. ఫోన్ ద్వారా అయితే నాకు బాగా అలవాటు అయిపోయింది. దాన్ని ఎట్ట పడితే అట్ట తిప్పడం అలవాటు అయిపోయింది. ఇంకా దీన్ని కూడా అలవాటు చేసుకోవాలా. అందుకే నిన్నటి నుంచి స్టార్ట్ చేసిన. నిన్న కూడా కొన్ని షాట్లు అయితే పెట్టినా. కాకపోతే కొద్దిగా ఫోన్ కన్నా కొద్దిగా క్లారిటీగా తక్కువ ఉంది అనిపిస్తుంది నాకు. మీకు ఎట్లా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. మేడం ఆ నుంచి మళ్ళీ షాకోకి వచ్చింది. ఇది ఉంటుందో లేదో అడుగుతా వచ్చింది నన్ను. ఉంటుందిలే మేడం అని చెప్పిన. వీడికి వచ్చి చూస్తే 24 hours ఇది ఆన్లో ఉంటుందంట. బోర్డు వేస్తున్నారు ఆడ 24 hours ఓపెన్ అని. ఇది షాకు. మేడం నన్ను అడుగుతుంది ఓపెన్ ఉంటుందో ఉండదా అని. చూద్దాం మేడం అని చెప్పిన. వచ్చినాము, ఓపెన్ చేస్తున్నారు, లోపల పోయింది. మేడం దీనికోసం వచ్చింది, క్లీన్ చేసేది మిషన్. ఒక గంట సేపు పెట్టినారు ఆడ కౌంటర్ కాడ. ఒక్కరే ఉన్నారు కౌంటర్లో. అది కూడా ఆడము కానీ ఆమె స్లోగా చేస్తాను. మొగోళ్ళు అనేది పెనిమినే చేస్తారు, పాప స్లోగా చేస్తున్నాం. ఇప్పుడే ఇంటికి వచ్చినాము. మళ్ళీ పిల్లోడిని కటింగ్ షాప్ తీసుకొని పోవాలంట. ఆడ బయట ఒక వైరు బయటపడి ఉన్నది నా రూమ్ పైన నుంచి. అదేంది వెంకీ అని నిలబెట్టి మరీ అడుగుతుంది మేడం. నాకేం తెలుసు మేడం అంటే, చూడు మళ్ళీ చెక్ చేయంట. అది తీసి పైన పెడితే సరిపోతుంది. అన్నీ మా మేడం కంట్లోనే పడతాయి ఇవన్నీ. ఇది ఈ వైరు నా రూమ్ పైన చచ్చిపడి ఉన్నది. ఏం వైరు అది? ఇంకా పైకి ఎక్కాల్సిందే రూమ్ పైకి. తోఫిక్ భాయ్ వాళ్ళ కాడ నిచ్చెన ఉన్నది. ఆ నిచ్చెన వేసుకొని ఎక్కాలి దీన్ని. తోఫిక్ బ్రో నిద్రపోతూ ఉంటాడు, ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇది భలే ఇరకాటం స్వామి సందు. ఇప్పుడు తోఫిక్ భాయ్ రూమ్ కానుకొని ఇవన్నీ కరెంటు గ్యాస్ ఒకటే లేదు. భద్రంగా తీసుకోవాలి. ఈ కార్లు అన్నీ ఈడే ఉన్నాయి. ఈ కార్ల మధ్యలో నుంచి జాగ్రత్తగా తీసుకోవాలి దీన్ని. చూద్దాం ఏమన్నదో పైన. ఇట్లా ఇది ఊగుతూ ఉంటుంది. ఏమో జస్ట్ ఒక్క రూపాయి ఉన్నది ఇక్కడ గ్యాప్. జారిందంటే అంతే, ఇంకా ఇరగబడతా. ఏం వైరు? ఈ వైరు ఏందో ఇది, గాలికి ఏమో పోయినట్టు నా పక్క. ఇటుండు మా తల్లి, అటు పోవద్దు. ఒరే ఇది కూడా ఊడిపోయింది నాదే. వేసిది గాలికి ఊడిపోయిందేమో. ఎట్టిది గాలి ఊడిపోయినట్టున్నది. ఇది వీడేంది అద్దం వేయకుండా పోయాడా? అద్దం ఓపెన్లో పెట్టేసాడు పిల్లోడు. వేస్ట్ నా పైన. పిల్లోడు ఫోన్ చేసినాడు కటింగ్ పోవాలని. సో అందులో
నేను కూడా సాయంత్రం కటింగ్ చేయించుకోవాలా, నేను తోవికి ఇద్దరం వచ్చి కటింగ్ చేయించుకోవాలి. ఉండే 4 గంటలన్నా కాపాడుకోవాలి. ఇక్కడ పొడుగుగా పెంచుకున్నామంటే ఉండేది కూడా ఊడిపోతాయి. అయినా నేను 2 నెలలకి అట్లా చేయించుకుంటా కటింగ్. इंडी गई स्वामी, ये पकड़ तो भी 1 मिनट बहुत हो गया, बहुत वजन है. बोरू एक के भी नहीं. ఈ గంటలు కూడా దీనిలో పెట్టేసిన. ఈ గంటలు నా రూమ్లోటి. తోవి రూమ్లోకి వచ్చేస్తాము, అడిగే పోయి తింటా. అవి నీసు వాసన వచ్చినాయి. నిన్న చేపలు కదా అన్నిటికీ చేపలు వేసిచ్చారు కాబట్టి అన్ని గిన్నెలలో నీసు వాసన. అన్నానికైతే ఫోన్ చేసింది. అది తొఫిక్ ఏ లే మాఫీ ఓకే అలా లేమా మాయేజీ లెస్సా మాయేజీ లెస్సా మాయేజీ. డైరెక్ట్ తోఫిక్ బై రూమ్లోకి వెళ్ళిపోయాము. అదే తోఫిక్ బైకి ఇచ్చిందా లేదని అడిగినా, ఇచ్చిందంట. हाँ तौफीक भाई ओपन ओ जल्दी ओपन करो. ये पड़ गया, देखो वो छोटा का गिरने वाला था. हाँ उसके वेलकम माय సేమ్ నిన్న ఇచ్చిన క్యారీలోనే ఇచ్చినారు 2. ఈరోజు ఇది ఇచ్చారంటే చికెన్ ఉన్నది ఒకటి. ఆ చికెన్ బలం ఉంటుంది. सलाद ये खोलो. हाँ खोलो. ये सूप है, ये राइस है. आज ये राइस है. ये है कोई मुश्किल नहीं. ये चिकन फेवरेट चिकन है. సమోసా. ఇంకా దీంట్లోకి సూప్లోకి అదే దాల్లోకి ఇచ్చినారు. ఈ చికెన్లోకి ఇది ఇచ్చినారు. దీంట్లోకి తహినా ఇసుకే. ఇంకా జ్యూస్ కూడా ఇది ఇచ్చినారు, ఆరెంజ్. అజాన్ అయితే ఇస్తున్నారు. 17వ రంజాన్ అయితే హ్యాపీగా అయితే చెల్లించేసుకున్నా. ఏ క్యా ఏ డిఫరెంట్ టేస్ట్ జ్యూస్. నిమ్మకాయ బొచ్చు వలసకంట బేసి మిక్సీ కొట్టేసినారు. చిక్కగా ఉన్నది. ఏంది బయట ఉన్నదని చూస్తాను. బాగున్నది. ఇది అయితే తహినా. ఇది చాలా బాగుంటుంది, నాకు బాగా ఇష్టం. ये लेमन वही है लेमन. ऑरेंज छोटा लेमन है ना, मिक्सी कर दिया डायरेक्ट, कुछ भी नहीं डाला. क्या बोलता है, बहुत गंदा लग रहा है मेरे को. गंदा अच्छा है, मेरे को अच्छा लगा. खाओ. मैं खट्टा नहीं खाता. బాగుంది. ఎట్టో ఈరోజు ఫోన్ రాలా ఆమె దగ్గర నుంచి. ఆయన ఈడుండ ల్యాండ్ ఫోన్ ఏమో ఆడున్నది. ఎట్టయితే అటైందని కూర్చుని ఇంకొక 13 రోజులు అయితే రంజాన్ అయిపోతుంది. ये खाओ चिकन इसमें से. अच्छा तहिना से बहुत टेस्ट है. నాకైతే డ్యూటీల వల్ల బీగాలు ఇచ్చేసి ఆమెను అడిగిన మేడం ఆడుందని నిద్రపోయిందంట. నేను కటింగ్ పోతా అని చెప్పి మెసేజ్ పెట్టినా ఆమెకి. మేడంకి మెసేజ్ పెట్టినా ఆమెకు చెప్పేసి నా కటింగ్ పోతున్నా అని. ఇంకా నేను తోపిపోయి కటింగ్ పోతున్నాము. ఆమె అయితే ఇంకా పని చేస్తానే ఉంది బాబు. ఒక్క మనిషే కదా, వంట చేసుకోవాలా, క్లీన్ చేసుకోవాలా, ఐరన్ చేసుకోవాలా, గూడలు ఉతుక్కోవాలా, అన్నీ ఆమె చేసుకుంటుంది పాపం. మా కోసమే ఖాళీగా ఉండేటున్నది. కూర్చొని ఉన్నారు గమ్మన, ఎవరు లేరు. कैसा है? ठीक है. चलो बालू वसे అబ్బా కొడుకులు ఇద్దరు ఖాళీగా ఉన్నారు. బా మా ఫేవరెట్ ఆయన లేడు. ఈ కటింగ్ అయితే చూపిస్తా మనకి. ఇదైతే సెట్ అవుతుంది బాగా. ఆ పిల్లోడు ఎట్లా చేస్తాడు చూద్దాం. ఫస్ట్ టైం చేయించుకుంటున్నా. सेम ऐसा कर दो.
वहाँ झाड़ बारे वहाँ झाड़ बारे मैं बोलता हूँ खसखस ऐसा ऑपरेशन करता है ऑपरेशन కటింగ్ అయితే చేయించేసుకున్నా షిప్ కటింగ్ అని మాత్రం అనగాకండి ఉండే 4 ఇంటికి ఇట్టే వస్తుంది కటింగ్ నేను ఎప్పుడు పోయినా ఈ విధంగానే వస్తుంది నా కటింగ్ ఈ కటింగ్కి సేవింగ్కి మన ఇండియా డబ్బులు 600 అంటే ఇక్కడ డబ్బులు 25 రియాల్లో సేమ్ తోఫిక్ బైక్ కూడా అంతే कैसा है कैसा अच्छे बताना अच्छे सभी बताना कैसा है यार मैं कमेंट पे देखूंगा जाके 25 రియాలు ఆయనకి 25 రియాలే నాకు 25 రియాలే సో మొత్తం నోట్లు అంత పడినాయి ఇంకా పోయేటప్పుడు ఒక రొట్టె తీసుకొని పోవాలా జిబినా రొట్టె మేము ఇప్పుడు తింటాం కదా దాన్ని ఆదానే కాల్ లేవు కాల్ 25% रूपा రూబా रूपा सही है జిబినా అయ్యవా रूपा चलो क्या ठंडा है ठंडा है नहीं है गर्म है अभी इधर भी पानी रह गया బరాద్ ఏడ కూడా పెట్టినారు రొట్టె అయితే తీసేసుకున్నాము ఇంకా తోఫిక్ బాయ్ దగ్గర పూలు ఉందంట వాళ్ళ పని మనిషి ఇచ్చిందంట అది ఫ్రిడ్జ్లో పెట్టినాడంట అదైతే తినేస్తాము సో చూశారు కదా ఈరోజు జర్నీ వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి అలాగే ఈరోజు చేసిందంతా కూడా కెమెరాలో చేసిన ఆ 3% వీడియో ఎలా అనిపించిందో వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ గుడ్ నైట్